సరదాగా ఈ రోజైతే నెల్లూరు బాపు ఐస్ క్రీమ్స్ ఎదురుగా ఉన్న గొంతులో గణేష్ మెస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ అవైలబుల్ లో ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట 100 రూపాయలకే తిన్నంత భోజనం పెడతారు. నేనైతే 100 రూపాయల టోకెన్ తీసుకుని లోపలికైతే వచ్చి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. యుద్ధానికి సిద్ధం. రౌండ్ నెంబర్ 1. ఫస్ట్ రౌండ్ లో వెజిటేబుల్ రైస్, వడ, పచ్చడి అయితే వేసేసారు. ఫుల్ గా లాగిచ్చేసాము. రౌండ్ నెంబర్ 2. సెకండ్ రౌండ్ లో రాగి సంగటి విత్ బెండకాయ పులుసు. ఇక్కడ రాగి సంగటి చాలా తక్కువ మంది తింటారు, కానీ నేనైతే వెళ్ళినప్పుడల్లా తింటాను. రౌండ్ నెంబర్ 3. ఇదైతే నా ఫేవరెట్ రౌండ్. వైట్ రైస్ విత్ పప్పుల పొడి విత్ నెయ్యి. ఇక్కడ నెయ్యి చాలా వేడివేడిగా అయితే ఉంటుంది. ఆ మూడు బాగా కలుపుకొని తింటే ఉంటది వేరే లెవెల్ అంతే. రౌండ్ నెంబర్ 4. వైట్ రైస్ విత్ సాంబార్ కర్రీ. ఇక్కడ సాంబార్ కూడా చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని ఫుల్ గా లాగిచ్చేసాను. రౌండ్ నెంబర్ 5. ఇది వచ్చి ఫైనల్ రౌండ్ అనే చెప్పాలి. వైట్ రైస్ విత్ గడ్డ పెరుగు. వీళ్ళు గడ్డ పెరుగుని మట్టి కుండలో అయితే స్టోర్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో తెలియని అసంతృప్తి. అందుకే ఒక గ్లాస్ రాగి జావను అయితే లోపలేసేసాము. ఇంకా లాస్ట్ లో ఇన్ని తినిన తర్వాత అరుగుదల అవ్వాలి కదా అని సోంపు కోసం వెళ్తే అక్కడ సోంపుతో పాటు బెల్లం కూడా పెట్టున్నారు.